హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్పెషల్ ఉందన్నమాట. ఈరోజైతే నా బర్త్డే. ఇంకా పూజ చేసి గుడికైతే వెళ్ళాలి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నాకైతే విషెస్ చెప్పండి, అలాగే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా అమ్మవారు చూసారా ఎలా ఉన్నారో. ఇంకా గంగమ్మ టెంపుల్కి అయితే అమ్మవారి టెంపుల్కి వచ్చాము, ఫ్రైడే కదా అని. చాలా జనాలు అయితే ఉన్నారు. ఇంకా గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. అది నీట్గా చేయిస్తున్నారు అంతా. చూసారా ఇలా ఉన్నారు జనాలు అయితే. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. బయట అయితే టెంకాయ కొట్టడానికి వచ్చాము. ఇంకా టెంపుల్ నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. పిల్లలైతే స్వీట్స్ వద్దు, మాకు చాక్లెట్సే కావాలి అన్నారు. అందుకని చాక్లెట్స్, నట్స్ ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. అలాగే డ్రై నట్స్ కూడా ఉన్నాయి. ఇంకా పిల్లలకైతే చాక్లెట్స్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. మధ్యలో అయితే నాకు ఇష్టమైన కుల్ఫీ అయితే కనిపించింది, తీసుకున్నాను. నేనైతే ఐస్ క్రీమ్ అస్సలు తినను అనమాట, కుల్ఫీ తప్ప వేరే ఏది తినను. నా బర్త్డే రోజు కుల్ఫీ అయితే దొరికిందనమాట. పంజాబీ వాళ్ళది, అదైతే చాలా బాగుంటుంది. ఓన్లీ కుల్ఫీ అనమాట. అక్కడ వాళ్ళదైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే చికెన్ అడిగారు, వాళ్ళకైతే పెట్టేసాం. నేనైతే తినలేదు, పిల్లలు అడిగారని వాళ్ళకైతే తెప్పించాము. ఇంకా బూమర్గాడైతే బయటికి వెళ్ళామనేసి పాలు కూడా తాగదు. అది నేను ఉంటేనే ఏదన్నా కానీ, చూసారా పాలు కూడా తాగలేదు. ఇంకా లంచ్ అయితే చేస్తున్నారు పిల్లలు. తర్వాత అయితే కనిష్క్ జ్యువెలరీ వాళ్ళు అయితే ఈరోజు బర్త్డే అనేసి ఇన్వైట్ చేశారనమాట. కేక్ కటింగ్కి వెళ్ళాము. లాస్ట్ టైం మా వారి బర్త్డే అప్పుడు కూడా పిలిచారు, అప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఈసారి అయితే వెళ్ళామన్నమాట. నేను మా పాప వెళ్ళాము. ఈసారి అయితే 2 కేక్స్ అయితే కట్ చేశాను. ఇంకా వెళ్ళాము, వెయిట్ చేస్తున్నాము. చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ పిల్లలు కూడా ఇంట్లో అయితే కేక్ కట్ చేయించారు.
ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కేక్ కటింగ్ అన్నమాట. ఇలా అయితే ఈ ఇయర్ చాలా బాగా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఏదైనా పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు మన బర్త్డేని సెలబ్రేట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరూ విష్ చేయండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. Bye friends.